హాయ్ అండి, అందరు బాగున్నారండి. మీ అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏం లేదండి, చిన్ని చిట్కా అందరికీ తెలిసిందేనండి. ఇంటి విషయాలు అందరికీ తెలుసు కదండి. నేను చెప్పబోయేది ఏంటంటే అండి, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి. వాటర్ బాటిల్స్ మనము ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి. వాటర్ అడగంగానే బాటిల్ ఇచ్చేస్తామండి వాళ్ళకి. చిన్నవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఆ బాటిల్ ఇచ్చేస్తామండి. వాళ్ళు పైకెత్తి తాగితే ఆ బాటిల్ ఏం స్మెల్ రాదండి. కాకపోతే నోటితో తాగారనుకోండి, నోటికి అంటించి తాగితే అవి స్మెల్ వస్తాయండి బాటిల్స్. అలాగే బయట ఎవరన్నా వచ్చినప్పుడు మనం ఇచ్చిన వాళ్ళు కొద్దిగా అసహించుకుంటారండి ఆ బాటిల్స్ వాసన చూస్తే. నిజం చెప్తున్నానండి, మీరు ఏమనుకోవద్దు. కాబట్టి బాటిల్స్లో వాటర్ పిల్లలు అడిగితే అండి, బాటిల్ తీసుకొని ఒక గ్లాస్ తీసుకొని ఆ బాటిల్లో నుంచి గ్లాసులో పోసి వాళ్ళకి ఇస్తే ఎత్తి తాగలేరండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా మామూలుగా ఇలా తాగటమే మంచిదండి. కాకపోతే ఆ బాటిల్స్ మనకు నీట్గా ఉండాలన్నా, వాటి ఏ స్మెల్ రాకుండా ఉండాలన్నా అసలు నోరు పెట్టకుండా ఉంటేనే బాటిల్స్ వాసన రావండి. ఎందుకంటే నేను చాలాసార్లు గమనించానండి, కాబట్టే చెప్తున్నాను. మీ అందరికీ తెలుసండి, మీ బాటిల్స్ గురించి ఎవరికి తెలియదండి, అందరికీ తెలుసు. కాకపోతే ఇలా పాటించారనుకోండి, పిల్లలు అడిగినప్పుడు ఫ్రిడ్జ్లో బాటిల్ తీసి గ్లాసులో పోసి ఇచ్చారనుకోండి, వాళ్ళు దానితో తాగితే వాళ్ళకి మంచిగా నోటితో తాగుతారు. మా బాటిల్స్ కూడా మంచిగా ఉంటాయండి. దీని గురించి మీరు ఆలోచించండి, మీకే తెలుస్తుందండి. బాయ్ ఫ్రెండ్స్.